Procuration of a minor girl, 354A. Sexual harassment of a girl, 354B. Criminal force against a girl, 354C. Voyeurism, blackmailing a girl, 354D. Stalking a girl. And Section 11 and 12 of POCSO Act. పోక్సో అంట. పోక్సో ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉందంటే ఆ మాత్రం దానికి పోక్స్ అట్రాక్ట్ అవుతుందా? ఇలా మనం భుజం మీద చేసుకుని మాట్లాడితే దాన్ని ఫ్రెండ్షిప్ అంటారు. అదే 18 ఏళ్ళు దాటిన ఓ మేజర్ కుర్రాడాడి చేయి తీసుకెళ్లి 18 ఏళ్ళు నిండన అమ్మాయి మీద వేస్తే దాన్ని పోక్సో అంటారు. రేపు పొద్దున్న కోర్టుకు వచ్చి ఆ అమ్మాయి వాడు చేయలేదండి, వాడు చేయి నేనే తీసుకున్నా భుజం మీద వేసుకున్నానని చెప్పిన శిక్ష వాడికి పడుతుంది. దట్ ఈస్ పాక్సో. వీడికి 19 మీరు కేసు కట్టండి. విట్నెస్ లో ఎవిడెన్స్ గురించి నేను మీకు తర్వాత చెప్తాను. ఈలోపు మీరు ఒకసారి ఆ కంప్లైంట్ చదివిస్తే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ సంతకం తీసుకొస్తాను. ఈలోపు ఆ కంప్లైంట్ లో ఉన్న మ్యాటర్ మొత్తం వాడు ఒప్పుకునేలా చేయండి మీ స్టైల్లో. వాడు ఒప్పుకుంటే కోర్టులో నాతో మీకు ఏ పని ఉండదు. ఇంకో మాట, ఆ అమ్మాయి కోర్టుకు రాదు. మీరేం చేసినా దృష్టిలో పెట్టుకొని చేయండి. అమ్మాయి కొట్టు రాకపోతే ఎలాగంటే పోక్సో అంటున్నారు. మనం కేసు ఎలాగైనా నడిపిస్తాం. జడ్జి అమ్మాయితో మాట్లాడుకుని శిక్ష వేయడు కదా. నేను వేయిస్తాను కదా. పంపిస్తే నువ్వు ఎవరితో తిరుగుతున్నావు? వాడెవడు? నువ్వేంటి? అనువేమవుతుంది అంటే కుర్రాడు తాను కూడా స్టేషన్కి వచ్చారు. లోపలికి ఎలా చేయకుండా ఆపాగానే ఏం చేద్దాం కుర్రాడిని? ఏం చేయటం కేసు కట్టావు కడదాం. ఏం కట్టాలి, అసలు కంప్లైంట్ ఏంటి, ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఏంటి, ఇవన్నీ చెప్పాలి కదా. ఆ అమ్మాయితో ఒకసారి మాట్లాడితే ఏం చేయాలో ఎలా చేయాలో డిసైడ్ చేద్దాం. తీసుకొస్తున్నా బండికో. ఎక్కడికి? ఎక్కడికంటే స్టేషన్కి. ఎందుకు? ఆడి మీద కేసు ఆడుతున్నా, స్టేట్మెంట్ ఇవ్వాలా. కేసు అంటే అమ్మాయి పోలీస్ స్టేషన్కి కోర్టుకి తిరగాలి కదా. తరపున న్యాయాలు సరిపోతే ఏంటి మనకి? ఏ అవసరం లేదు. ఆ కుర్రాడికి భయం చెప్పి వదిలేయండి. అంటే వదిలేయాలా? ఎవరిని వదిలేయాలి, ఎందుకు వదిలేయాలి? నీకు అంతా చూసింది నీకు అర్థమవుతుందా? దీన్ని తీసుకొని రూమ్లోకి వెళ్ళాడు.